బాబు ఈ దఫా పదవీ ప్రమాణ స్వీకారంలో కీ పాయింట్ ఏంటంటే ఒక స్పెషల్ చైర్ని తీపిచ్చి అందరం సమానమైనట్టు 3 చైర్లు వేయడం. అటు పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్లతో కూర్చుని తను కూడా. ఇది ఒక అద్భుతమైనటువంటి మార్పు. రెండవది వచ్చేటప్పటికి అదే చంద్రబాబు గారు కీలకమైనటువంటి అడుగులు వేసినటువంటిది ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించి పవన్ కళ్యాణ్కి గౌరవం ఇచ్చేటటువంటి రీతిలో. ఇంతకుముందు గతంలో 2014లో 2 డిప్యూటీ సీఎంలు చేశారు. ఒక కాపు, ఒక బీసీకి ఇచ్చినటువంటి సందర్భం. అట్లాగే 2019లో జగన్ అయితే అసలు డిప్యూటీ సీఎం అనే పదవికి వాల్యూ లేకుండా ఆయా 2 టైముల్లో కూడా అదే జరిగింది. 5 డిప్యూటీ సీఎంలు చేశారు. కానీ చంద్రబాబు గారు హుందాగా పవన్ కళ్యాణ్కి సముచిత గౌరవం ఇస్తూ అక్కడ ఒక్కడే డిప్యూటీ సీఎం అన్నటువంటి రూట్లోకి తీసుకుని వచ్చారు. దీనికి తోడు ప్రధానమైనటువంటిది అంటే కొత్తగా మంత్రులు కొణిదెల పవన్ కళ్యాణ్, నారా లోకేష్, కింజరపు అచ్చెన్నాయుడు. ఇందులో పవన్ కళ్యాణ్ ఫ్రమ్ ద బిగినింగ్ పార్టీకి అండగా నిలబడటమే కాదు, జనసేన తెలుగుదేశం కాంబినేషన్కి ఆయనే కీలకం. నారా లోకేష్ పార్టీ ఇక్కడ భవిష్యత్ ముఖ్యమంత్రి అవుతారు ఖచ్చితంగా. అట్లాగే భవిష్యత్తుకు సంబంధించినటువంటి పార్టీని నడిపించేది ఆయనే. కింజరపు అచ్చెన్నాయుడు పార్టీని నమ్ముకున్న మొట్టమొదటి నుంచి బీసీ నాయకుడు, ఆయనకి ఇచ్చారు. కొల్లు రవీంద్ర ఏదైతే కష్ట సమయంలో కూడా పార్టీని వీడి పారిపోలేదు, నిలబడ్డారు, ఆయనకు వచ్చింది. నాదెళ్ల మనోహర్ జనసేన నమ్ముకున్నటువంటి వ్యక్తి, పవన్ కళ్యాణ్ నమ్ముకున్నటువంటి వ్యక్తికి ఆయనకి వచ్చింది. పొంగూరు నారాయణ చంద్రబాబు గారిని నమ్ముకోవడమే కాదు, పార్టీని 2004లో ఓడిపోయిన తర్వాత కూడా ఆయన పార్టీనే వెన్నంటుండి 2009లో 2014లో కూడా తోడు నిలబడ్డారు. ఇప్పుడు కష్ట సమయంలో తోడున్నారు. అలాగే అనిత వంగలపూడి ఎలాంటి కష్టాలు వచ్చినా సరే తట్టుకుని నిలబడింది ఆవిడ పార్టీ తరపున. సత్యకుమార్ యాదవ్ ఏదైతే భారతీయ జనతా పార్టీ తరపున గెలిచి మొట్టమొదటిసారి అవకాశం దక్కించుకున్నారు. అలాగే అంటే ఒక కార్యకర్త స్థాయి నుండి ఎదిగిన వ్యక్తి. నిమ్మల రామానాయుడు నియోజకవర్గంలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పేరు తెలియని వాళ్ళు ఉండరు. ఇప్పటికి కూడా అహంకారపూరితంగా కాకుండా బాధ్యతాయుతంగా తిరిగే మనిషి. ఎన్ఎండి ఫరూక్ మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వారు. మళ్ళీ మంచి అవకాశం దక్కింది. చాలా రోజుల నుంచి ఫరూక్కి మళ్ళీ పవర్ వస్తుందా అంటే ఇప్పుడు చూపించారు. ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీకి వెళ్ళినా కూడా తెలుగుదేశం అంటేనే అభిమానం చూపించారు. అదే సమయంలో జగన్ని చెక్ పెట్టడంలో నెల్లూరు జిల్లాలో కీలక పాత్ర పోషించారు. ఆయనకు క్యాబినెట్ దక్కింది. పయ్యావుల కేసు ఒక అద్భుతమైనటువంటి అంశం. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, పయ్యావుల కేసు మంచి ఛాయిస్ ఉన్నటువంటి నాయకుడు. ఎందుకంటే క్యాబినెట్ హోదా ఆయన లాంటి వాడికి ఉండాలి. గతంలో దెబ్బతిన్నారు, ఇప్పుడు ఇచ్చారు, ఇదే ఇస్తారా లేదా అన్నటువంటిది. ఎందుకంటే క్రిందటిసారి మంచి అవకాశం ఇచ్చారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో. ఏదైతే అపోజిషన్కి దక్కేటటువంటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అది పయ్యావుల కేసు దక్కించుకున్నారు. అట్లాగే అనగాని సత్యప్రసాద్ పార్టీకి వెన్నుముక్కగా ఉన్నారు. కొలుసు పార్థసారథి అటు కాంగ్రెస్లో మంత్రిగా చేశారు, మళ్ళీ ఆయనకి అవకాశం దక్కింది. డోల బాల వీరాంజనేయ స్వామి నియోజకవర్గంలో ఆయన కాదనేటటువంటి సిచ్యుయేషన్ లేదు, ఇచ్చారు. అట్లా గొట్టిపాటి రవికుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 2014లో తర్వాతన వచ్చి తెలుగుదేశంలో చేరారు. 2019లో కూడా ఆయన గెలిచారు. అక్కడ ప్రజలు ఆయన ఆదరిస్తున్నారు. గెలిచిన తర్వాత వెళ్ళిపోయేటటువంటి వాళ్ళ జాబితాలో వెళ్ళాల, తెలుగుదేశాన్ని నమ్ముకుని ఉన్నారు. అందుకే ఆయనకి రాష్ట్ర మంత్రి పదవి వచ్చింది. కందుల దుర్గేష్ జనసేనకి గుండెకాయలాగా పనిచేశారు, పవన్ కళ్యాణ్ని నమ్ముకుని ఉన్నారు, ఆయనకి అవకాశం దక్కింది. గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్, టీజీ భరత్ ఇది వైసీ సామాజిక వర్గానికి సంబంధించి. ఇటు గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు అవకాశాలు లభించినాయి. అట్లాగే టీజీ భరత్ వచ్చేటప్పటికి వెంకటేష్ గారి అబ్బాయికి మంత్రి పదవి దక్కింది. అట్లాగే సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి 24 మంది ఇందులో టోటల్గా చోటు దక్కించుకున్నారు. చంద్రబాబు గారితో కలిపితే 25 మంది అయ్యారు.